రజనీకాంత్ నటించిన దళపతి గుర్తుందా? ఇప్పుడు అదే పేరుతో యాక్షన్ కింగ్ అర్జున్ మన ముందుకొస్తున్నాడు. అర్జున్ నటించిన ఓ తమిళ సినిమాని దళపతి పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఒకప్పుడు రజనీకాంత్ గారు యాక్ట్ చేసి మణిరత్న గారి డైరెక్షన్ లో సూపర్ డూపర్ హిట్ అయిన దళపతిని మళ్ళీ ఈనాడు అర్జున్ గారి హీరోగా ఈ టైటిల్ పెట్టి దళపతి దుమ్ము రేపుతాడు అను ట్యాగ్, అది కొత్త టైటిల్. కాబట్టి దళపతి దుమ్ము రేగొట్టాలని, జడ్చర్ల నిర్మాత భానూరు నాగరాజు గారికి మంచి కాసులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కన్నాలే కోరిన దేవతని, కనుగొన్నాలే అందంగా నవ్వి తారకని. కన్నాలే కోరిన దేవతని, కనుగొన్నాలే అందంగా నవ్వి తారకని. ఇది కలయో అహనిజము అజలేకున్నదే, ఇది కలయో అహనిజము అజలేకున్నదే. పన్నీట విరిసేటి తామరనైనా. ఈ ఫంక్షన్ హీరో యాక్చువల్లీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ దినా గారు. అండ్ దినా గారు గురించి చెప్పాలంటే చాలా హిట్ సినిమా చేశారు తమిళ్లో. డెఫినెట్గా ఈ సినిమా ఆడియో పెద్ద హిట్ అవుతుంది అండ్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. తమిళ్లో 50 ఫిల్మ్స్ చేశాను. ఈ పిక్చర్లో ఒక మంచి సిచ్యువేషన్ దొరికిందండి. ఏంటంటే మదర్ సెంటిమెంట్ మాకు దిస్ ఫస్ట్ టైం ఐ డన్ ఇన్ దిస్ ఫిలిం. ఓ ఇన్నేళ్ళు నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చెప్పేందుకు భాషే లేదమ్మా. శతకోటి జన్మాలు నీ సేవే చేసైనా నీ రుణము తీర్చగలేనమ్మా. నేవానలు తడుస్తుంటే నీ కంట్లో నీరు కన్నీటలను ముంచిపోయావే నేడు. బొమ్మల్ని నవ్వుల్ని కొని తెచ్చే నీవే, నేనున్నాను మాట మరిచేపోయావే. ఈ ఫిల్మ్ షూటింగ్ మొత్తం నేను ఇక్కడే హైదరాబాద్ లో చేశాను. సో నేను కూడా తమిళ నుంచి ఇక్కడ వచ్చి తెలుగులో సెటిల్ అవ్వాలని ఫీలింగ్ ఉంది. సో నాకు ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. పెద్దలందరూ కోరుకున్నట్టు ఈ సినిమా ఆడియో హిట్ అయ్యి, సినిమా హిట్ అయ్యి నా బయ్యర్స్ అందరికీ కాశీవాసం కురిపించి నెక్స్ట్ పిక్చర్ కూడా మళ్ళీ నాకు తోడ్పడాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.